మనం ఎక్కడికైనా మొక్కల కోసం ఎదుగుతుంటాం కదా, చూడండి మొత్తం అయితే మొక్కలు నిన్న సేకరించుకొచ్చుకున్నాం. మొత్తం మీద కొంచెం నారు కొనుకొచ్చిన. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మనకి ఏడవైనా మొక్కల మీద దృష్టి ఉంటుంది. మండలు తీసుకొచ్చిన అంటే మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మొత్తానికైతే ఎక్కడైనా మనం మొక్కల గురించి ఆలోచిస్తాం. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం చిన్న మొక్కలు కొనుకొచ్చినాం ఫ్రెండ్స్. ఈ మొక్కలు అయితే నాటు పెడదాం. నారు బాగానే ఉంది. ఇక పాలకూర బాగుంది చూడండి, మనం మంచిగానే వస్తుంది పాలకూర. చూడండి మొన్న కొంచెం ఎరువేసిన, మీకు గుర్తుండి ఉంటుంది. ఇక స్వీట్ పొటాటో చూడండి ఎంత బాగుందో. స్వీట్ పొటాటో చూడండి, అది కందగడ్డ అంటారు కదా, ఆ బిన్ అంతా నిండిపోయింది. మనమైతే అది చేయాలి, ఒకరోజు చేసేద్దాం, తీసేద్దాం. ఇప్పుడైతే నారు పెట్టేస్తా ఫ్రెండ్స్. కొన్ని టమాటా నారు, కొంత మిరప నారు. అసలు ఈ సీజన్లో పెడితే మొక్కలు సర్వైవ్ కావు, కొంచెం జాగ్రత్త పాటించాలి. ఇక్కడ నీడలో పెట్టుకోవాలి ఈ మొక్కలను. అయితే మనం నీడలో పెట్టుకునే ప్రయత్నమే చేస్తా. నేను ఈ మొక్కలు అన్నీ పెట్టేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చూపెట్టాలంటే నాకు ప్లేస్ కనబడట్లేదు. ప్రతి ప్లేసు పెట్టినాక మొత్తం చూపిస్తాను నేను. ఇంతే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి, ఈ మొక్కలు అన్నీ నాటు పెట్టేద్దాం. నాటు పెట్టినాక నారు మనం కొనుక్కొచ్చుకుంటే ఇట్లుంటుంది. మనం నారు కొనుక్కొచ్చుకుంటే ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ నెల రోజుల టైం అనేది మనకు సేవ్ అయిపోతుంది. ఇందులో మనకు వంకాయ నారు, టమాటా నారు, క్యాబేజ్ ఉంది. సో ఈ క్యాబేజీ నారు, వంకాయ నారు కూడా ఉంది. ఇక్కడ లోపల చూపెట్టు ఒకసారి. ఇది క్యాబేజీ నారు. క్యాబేజీ అంటే మనం పువ్వుగోపి అంటారు కదా, పత్తగోపి అంటారు కదా, పత్తగోపి. ఇవైతే పట్టుకొచ్చుకున్నాం మనం. ఈ టమాటా కొన్ని, వంకాయ 10, ఇది మిరపనారు. ఇవైతే నేను ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను, నేను ప్లేస్ చూసేసుకొని. ఎందుకంటే నీడల్లో నాటుపెట్టుకోవడం బెటర్ కాబట్టి మంచి ప్లేస్ చూసుకున్నాక నాటుపెట్టుకుంటే, ఇక్కడ మన షేడ్ నెట్ ఉంది కదా, ఆ షేడ్ నెట్లో నాటుపెట్టేస్తే, నాటుపెట్టినాక మీకు చూపిస్తా ఫ్రెండ్స్. పెడతాను ఫ్రెండ్స్. ఈ టమాటా నారు అంటే పెరిగేదని చెప్పిండు, అంటే తీగ లెక్క వాడుతుంది అని చెప్పిండు. ఒకటి 2 పెట్టిన. ఒక బిల్లు 1-2 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. 100 రూపీస్ టబ్ అయితే. ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అయితేనేమో, నేను పెద్ద బిల్లు అయితేనేమో ఒక 4 పెట్టుకోండి సరిపోతుంది. ఈ బిల్లు 4 పెట్టేస్తాను నేను ఇప్పుడు. దానికైతే అక్కడ కొన్ని మొక్కలు అయితే ట్రాన్స్ప్లాంట్ చేసిన. ఇక్కడ వంకాయ, అక్కడ టమాటా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవి చాలా మటుకు మనం ఆలోచించేది ఏంటంటే, మనం మొక్కలు తీసుకునే ముందర సాయిల్ రెడీ ఉందో లేదో చూసుకోవాలి. నేను యాక్చువల్గా చూసుకోలేదు. ఇక ఆడగొన్ని పెట్టేసిన. చూపిస్తారండి మీకు. ఇక్కడ ఒక 5-6 మొక్కలు ఈ బిన్లో పెట్టిన. ఒక 4 మొక్కలు పెట్టిన. ఈ బిన్లో ఒక మొక్క పెట్టిన. ఈ బిన్ను మనకు మెంతి ఫెయిల్ అయిందన్న కదా ఫ్రెండ్స్. ఇందులో 4 వంకాయ మొక్కలు పెట్టిన. అందులో ఒక 2 వంకాయ మొక్కలు పెట్టిన. కొత్తిమీర సక్సెస్ అయింది చూడండి, ఎంత బాగా వస్తుంది చూడండి. ఈ బిన్లో ఒక 4 టమాటా మొక్కలు పెట్టిన. ఈ బిన్లో 2 మిర్చి మొక్కలు పెట్టిన. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ప్లస్ అటు ఒకటి పెట్టిన. 3 పెట్టిన. బిన్లో ఒక 4 టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు పెట్టిన. ఇక్కడ ఒక 2 మిర్చి మొక్కలు పెట్టిన. ఏ మొక్క పెట్టినా సరే ఫ్రెండ్స్, మనం ప్లేస్ చూసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ చూసుకున్న తర్వాత మొక్కలు మట్టి కలుపుకున్న తర్వాతనే మొక్కలు కొనుక్కోవాలి. ఇంకొక మాట ఏంటంటే ఫ్రెండ్స్, మనం వీటిని కాపాడుకుంటే మనకు సమ్మర్ సీజన్లో 200 రూపాయలు టమాటో వస్తుంది చూసినావా, అప్పటి వరకు మనం వీటిని సర్వైవ్ చేయగలిగితే చాలా మట్టుకు ఈల్డ్ వస్తాయి. చూడాలి, అదృష్టం ఉంటే వస్తాయి. మనం కొంచెం వాటరింగ్ కేరింగ్ తీసుకోవాలి. మనం నీడలు పెడదాం అనుకున్న కొన్ని మొక్కలు నీడలో పెట్టినా, ఒక 10 మొక్కలు పెట్టినా, ఏ 10 మొక్కలు నాటుకున్నా మనకు సరిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మిక్స్ కలిపి పెట్టుకుంటే బాగుండు. సాయిల్ మిక్స్ నేను కలపలేదు, అన్నీ తీసేసి పెట్టి మొక్కలు తీసేసి బిన్స్ ఖాళీ ఉంచిన. ఆ బిన్లలోనే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం మొక్కలు అయితే నాటు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా అప్డేట్ మళ్ళీ ఇస్తా. కంపల్సరీ వాటరింగ్ అయితే చేసుకోవాలి, ఏ మొక్క పెట్టినా సరే. కొత్త మొక్క పెట్టినప్పుడు ఉంటా ఫ్రెండ్స్. బై బై. ఇచ్చే ప్రయత్నం చేస్తాం మళ్ళీ. చూడండి ఎన్ని మొక్కలు వస్తున్నాయి మనకు. అయితే మనం ప్రూన్ చేసుకున్న తర్వాతనే వస్తాయి. ఇట్లా ప్రూన్ చేయకుంటే రావు. ప్రూన్ చేసుకొని కొంచెం కంపోస్ట్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇంత మంచి మొక్కలు వస్తున్నాయి మీకు. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. ఇట్లా మల్లె మొక్కలు మనం ప్రూన్ చేసుకున్న తర్వాత కొంచెం కంపోస్ట్ చేసుకుంటే ఇట్లా మొక్కలు వస్తాయండి. చూడండి, మనం ఇట్లా ఎండిన పూలు ఉంటాయి కదా, ఎండిన పూలు తెంపేసేసుకోవాలి. పూసిన పూలు అన్నీ తెంపేసుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. మల్లె మొక్కకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లోనే మొక్క అయితే పూలు వస్తుంది, మిగతా సీజన్లో పూయది. మనం ప్రూన్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. ఐ కార్డ్లో కూడా పెడతా.